రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న, కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క జీవం కలిగిన, కృప కలిగిన నామాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, ఉదయం లేచినది మొదలుకొని ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని మీరు ప్రేమించి మాకు కాపుదల దయచేశారు. ఏ అపాయము కానీ, ఏ ప్రమాదము కానీ, ఏ శోధనలు, ఏ బలహీనతలు, ఏ కృంగుదలలు ఇవేవి కూడా మా దగ్గరికి రాకుండా, మమ్మల్ని ఆవరించకుండా ఈరోజంతను కూడా నడిపించారు. అయా, సమృద్ధినిచ్చారు, ప్రతి అవసరతను తీర్చారు. మీకు వందనాలు. ఈ రాత్రి అందు మరొకసారి మేము సజీవులంగా ఉండి మీ పాద సన్నిధిని ఈ విధంగా కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే గొప్ప విలువైన ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేసిన విధానాన్ని బట్టి అయా కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, నీ గాయములను మాన్పెదను అని, ఇదే యెహోవా వాక్కు అని ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనంలో అయా మీరు సెలవిస్తున్నారు. నాయనా, బిడ్డలు ఎటువంటి గాయములు కలిగి ఉన్నారో అవి హృదయ గాయములైనప్పటికీ, శారీరక గాయములైనప్పటికీ అయా బిడ్డలకు తండ్రి వాటి నుంచి స్వస్థత దయచేయండి. వాటిని మాన్పుతాను అని అంటున్నారు తండ్రి. మరి బిడ్డలు తండ్రి కృంగిపోతూ ఉన్నారు, కృషించిపోతూ ఉన్నారు, అవమాన భారముతో, నిందలతో అయా ఏమీ చేయలేని వ్యక్తులుగా, నిస్సహాయులుగా మారిపోయిన స్థితిలో ఉన్నారు. వారి యొక్క హృదయ గాయములను తండ్రి మీరు మాన్పివేయమని, బిడ్డలను తండ్రి మునుపటి వలె ఆనందంగా, సంతోషముగా ఉండుటకు కృపా సహాయము దయచేయమని ఆయన బ్రతిమాలుకుంటున్నాం. ఎంతమంది అయితే అయ్యా ఈ రాత్రి అంది ప్రార్థనల విశ్వాసంతో, నమ్మకముతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, కార్యాలు జరిగించే దేవుడవు అని నీ వైపు చూస్తున్నారో నాయన సహాయం దయచేయండి. బిడ్డలకు మీరు తోడై ఉండండి. బిడ్డలకు మీ యొక్క రక్షణ దయచేయండి తండ్రి. ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించండి ప్రభువా. అవునయ్యా, అడుగుతున్నాం. ఎంతో మంది బిడ్డలు హాస్పిటల్స్లో, ఐసీయూలలో, బెడ్స్ పైన తండ్రి లేవలేని పరిస్థితుల్లో, ఆపరేషన్స్ అవసరమైన పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. అయా ఈ రాత్రిన వారందరినీ ముట్టండి, మంచి ఆరోగ్యముతో వారిని నింపండి తండ్రి. అయా ఆపరేషన్స్లో మీరు తోడై ఉండండి. ఆయన ఎంత భయంకరమైన వ్యాధులతో వారు ఉన్నప్పటికీ, మరణకరమైన రోగముతో వారు ఉన్నప్పటికీ తండ్రి వారిని మీరు తాకండి అయ్యా. మంచి ఆరోగ్యంతో వారిని నింపండి తండ్రి. అయా అంధకార క్రియలను, దురాత్మ క్రియలను, చాతబడి శక్తులను అన్నిటినీ కూడా యేసు నామములో లయపరచమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ఎంతో మంది బిడ్డలు గర్భఫలము లేక తండ్రి అవమాన భారాన్ని మోస్తూ ఉన్నారు. వారిని తండ్రి దర్శించండి, మూయబడి ఉన్న గర్భాన్ని తెరవమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. గర్భిణీలుగా ఉన్నారు నాయన, తల్లికిని బిడ్డకును క్షేమమును, రక్షణను ఈ రాత్రంతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, కుటుంబాల్లో కూడా నెమ్మది లేని పరిస్థితులు ఉన్నాయ్యా. ఆ కుటుంబాలను తండ్రి మీరు దర్శించండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయము దయచేయండి. ముఖ్యంగా యవన బిడ్డలు తండ్రి తల్లిదండ్రులకు లోబడకుండా వ్యతిరేకిస్తూ జీవిస్తున్నారు నాయన. వారి హృదయాన్ని మీరు కదిలించండి, కరిగించండి ప్రభువా. అయా భార్యాభర్తల మధ్య కూడా ఉన్న ప్రతి విధమైన అనుమానమును, ప్రతి విధమైన గొడవను తీసివేయండి. అయా రక్త సంబంధికులు కూడా ఆస్తి కొరకు నాయన ఇబ్బందులు, గొడవలు పడుతున్నారు. సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. ఎవరైతే కోర్టు కేసుల్లో ఉన్నారో ఆ కేసులన్నిటి నుంచి కూడా అయా మీరే విడిపించండి. వారి పక్షంగా మీరు న్యాయమును తీర్చండి. అయా ఎంతో మంది బిడ్డలు మరి ఆయా దేశాలకు వెళ్తూ ఉన్నారు నాయన. అయా వీసా విషయంలో, ఇమిగ్రేషన్ ప్రాసెస్లో నాయనా మీరు తోడై ఉండండి. అయా బిడ్డలు మరి క్షేమంగా వెళ్ళుటకు కృప చూపించండి. అయ్యా ఎవరు మోసపరచకుండా జ్ఞానము దయచేయండి తండ్రి. అయా విదేశాల్లో ఉన్నారు నాయన, ఈ రాత్రి అందు మరి వారందరికీ కూడా రక్షణ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. అదే విధంగా ఎవరైతే బిడ్డలు
అప్పుల్లో ఉన్నారు నాయన, ప్రతి అప్పు నుంచి విడుదల దయచేయండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిని కూడా వెయ్యంతలుగా ఆశీర్వదించండి. ప్రతి అప్పు కూడా కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మంచి ఉద్యోగం వారికి దయచేయండి. వ్యాపారాలు రాణించడానికి సహాయం దయచేయండి. వివాహ విషయంలో కూడా కృప చూపించి సాటి అయిన సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అయా లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అవన్నీ కూడా శాంక్షన్ చేయబడినట్లుగా కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, ప్రయాణాల్లో ఉన్నారు. ఏ సమస్యలు ఎవరికి లేకుండా మీరే తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాము. మా దేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులందరినీ కూడా ఆశీర్వదించండి. బార్డర్స్లో ఉన్న సైనికులకు మీ రక్షణ సహాయము దయచేయమని. అయా మారు మనసు లేక చెడు వ్యసనాలు కలిగి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని రాత్రి అందు దర్శించి వారికి మారు మనసు దయచేయమని బ్రతిమాలుకుంటూ తండ్రి, మేము ఈ రాత్రి అందు సేద తీరబోతున్నాము. దొంగలు, శత్రువులు, అపవాది దురాత్మ క్రియలు, మాకు హాని కలిగించే పరిస్థితులు, నిద్రలేమి, పీడకలల సమస్యలు, భయాలు, బలహీనతలు అన్నిటి నుంచి రాత్రంతను మీరే విడిపించి కాపాడి మంచి నిద్రతో ప్రతి బిడ్డను సంతృప్తి పరచమని మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే గొప్ప భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.